నమస్తే డిసిఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి. ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని ఉన్నతాధికారులపై మంత్రి నిమ్మ రామానాయుడు ఆగ్రహం. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుంది. విమర్శలు గుప్పించిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్. పాలనలో వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే చంద్రబాబు వెళ్లిన ప్రతి చోట వైసీపీపై బురద జల్లుతున్నారు. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు ఫైర్. నెదర్లాండ్స్ లో ప్రధాని మోదీకి ఘన స్వాగతం. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పర్యటన. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణంలో తీవ్ర తాగునీటి ఎద్దడి నేపథ్యంలో ఉన్నతాధికారులపై జలవనరుల శాఖ మంత్రి నిమ్మ రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టణంలో తాగునీటి ఎద్దడికి నివారించేందుకు ముందస్తుగా ప్రత్యామ్నాయ చర్యలు ఎందుకు తీసుకోలేదని అధికారులపై ఆయన మండిపడ్డారు. ఆదివారం ఉదయం మున్సిపల్ వాటర్ వర్క్స్ కు వెళ్లి తాగునీటి చెరువులో నీటి పరిణామాన్ని ఆయన స్వయంగా పరిశీలించారు. చెరువుల్లో ప్రస్తుతం నీటి పరిణామం ఇంకా ఎన్ని రోజుల వరకు సరఫరా చేయవచ్చో మంత్రి అంచనా వేశారు. రానున్న రోజుల్లో ప్రజలకు తాగునీటి అవసరాలు తీర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులను సందర్భంగా ఆదేశించారు. మరోవైపు యుద్ధ ప్రాతిపదికన బోరుబావి తవ్వకాలు చేయాలని స్పష్టం చేశారు. జూన్ 1వ తారీఖున సూత్రప్రాయంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు ఏమైనా ఉండొచ్చు. అంటే ఈ రకంగా చూసుకున్నా మరి జూన్ 1 మళ్ళీ 3-4 డేస్ 5 డేస్ మనకు రావడానికి పడుతుంది టైం. ఎందుకంటే ధవళేశ్వరం నుంచి రావాలి కాబట్టి. అంటే ఈ రకంగా ఒక 45 డేస్ 50 డేస్ మనకి పడుతున్నటువంటి పరిస్థితి. 20వ తారీఖు నుంచి 5వ తారీఖు అంటే ఖచ్చితంగా 45 డేస్ 50 డేస్ మనకు టైం పడుతుంది. మనకు ఉన్నటువంటి నీరు ట్యాంకుల్లో చూస్తే కేవలం 14 ఫీటే ఉంటుంది హై లెవెల్కి. ఆ 14 ఫీట్నే మరి మనం ఉపయోగించుకోవాలంటే మనకి 25 డేస్కే యాక్చువల్గా సరిపోయేటువంటి వాటర్ అది. ఆ రకంగా చూస్తే మరి ఇప్పటి వరకు వాటర్ని ఆల్రెడీ 14 అడుగులనంటే ఇప్పుడే ఆ చెరువులో మనం చూస్తే దగ్గర ఇంకా 7.2 అంటే 7 అడుగులు మాత్రమే ఉంది. ఆ 7 అడుగుల్లో కూడా మళ్ళీ కింద ఉన్నటువంటి 3 అడుగులు కూడా వాటర్ ఫ్లో అయ్యేటువంటి ఉండదు, డెడ్ స్టోరేజ్ కింద ఉంటుంది. అంటే ఇంకా 4 అడుగులు మాత్రమే చెరువులో మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రకారం వాడతాయి. ఎందుకంటే ఏప్రిల్ 20వ తారీఖున మనం కాలువలు కట్టినప్పుడు 23 దాకా కాలువ వచ్చింది. అదేవిధంగా బండ కూడా వేసి 28వ తారీఖు వరకు వాటర్ను వాడారు. మరి ఏదైతే మళ్ళీ మొన్నటి నెల 8వ తారీఖు నుంచి ఒంటు కూడా చేశారు ఇక్కడ ప్రజలు కానీ లేదా ఇతరత్ర విజ్ఞప్తుల దృష్ట్యా. దాని ద్వారా కొంత వాటరు మరి ఎక్కువ అనుకున్నట్టు కంటే కూడా ఎక్కువ వెళ్ళినటువంటి పరిస్థితి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి వాటర్ని మనం సరైనటువంటి షెడ్యూల్ ప్రకారం వాడుకోకపోతే మళ్ళీ ఇంకొక ఎందుకంటే ఇది ఒక 15, ఒక 5, 20 రోజులు వాడుకోవాలి. ఇప్పుడున్నటువంటి వాటర్ చూస్తే ఒక 10-12 రోజులు. వైసీపీ ప్రభుత్వం వ్యాపారులను వేధిస్తే కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలుస్తుందని ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండి రాకేష్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని వైసీపీ పేటీఎం బ్యాచ్ జీర్ణించుకోలేకపోతుందన్నారు. పశ్చిమాసియా సంక్షోభ ప్రభావం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రజలపై ఎలాంటి బాధలు మోపకుండా పాలన సాగిస్తామని తెలియజేశారు. అయినప్పటికీ వైసీపీ విమర్శలు చేయడం దారుణమన్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనపైన 2 ఏళ్ల కూటమి పాలనపై వైసీపీ నేతలతో చర్చకు సిద్ధమన్నారు. ఏంటి అసలు ఈ పెట్రోల్ డీజిల్ వ్యవస్థ మీకు తెలియదా? యావత్ భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచమే ఈ యుద్ధ పరిణామాల వల్ల ఎదుర్కొంటున్న సంక్షోభం. ఈ సంక్షోభాన్ని అత్యధిక సమర్థవంతంగా కూటమి ప్రభుత్వం దేశంలో చాలా సమర్థవంతంగా ప్రజల మీద ఎటువంటి భారమో పడకుండా ఈవెన్ గుండు సూదంత నొప్పి కూడా తెలియకుండా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈ మహానుభావుడు మాట్లాడతాడు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచారు, దాని మీద లోకేష్ గారు బాధ్యత తీసుకోవాలి, అవసరమైతే లోకేష్ గారి మీద కేసు పెట్టాలని ఈ 420 మాట్లాడతాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అసలు పెట్రోల్ డీజిల్ మీద మీకు అసలు అవగాహన ఉందా? 2019లో మీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్ ఎంతో తెలుసా? 76 రూపాయలు పెట్రోల్ అయితే 68 రూపాయలు డీజిల్. అక్కడి నుంచి సంవత్సర కాలంలో మీరు పెంచిన రేట్లు ఎంతో తెలుసా? 107 రూపాయలు పెట్రోల్ చేస్తే 99 రూపాయలకి డీజిల్ని తీసుకెళ్లారు. అంటే ఏకంగా మీ ప్రభుత్వంలో
41 రూపాయలు పెట్రోల్ మీద, 31 రూపాయలు డీజిల్ మీద పెంచిన ఘనత మీది. ప్రజలందరూ ఇక్కడ సరి చేసుకోవాలి. కేంద్ర ప్రభుత్వం పెంచితే పెంచిన డబ్బులు కాదు ఇవి. జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ లాభాల కోసం వ్యాట్ సైజును పెంచి ప్రజల మీద భారం మోపి వసూలు చేసిన డబ్బు ఇదంతా. అంతేకాకుండా రోడ్డు సెస్ పేరుతో 1 రూపాయి, ఇంకో సెస్సు పేరుతో 3 రూపాయలు, ఏది గుర్తొచ్చినా నిత్యావసర సరుకుల్లాగా పనికొచ్చే నిత్యావసర వస్తువైన పెట్రోల్ డీజిల్ మీద వారి రేట్లన్నీ కూడా పెంచుకుంటూ పోయి 41 రూపాయలు 31 రూపాయలు పెంచిన ఘనత గత ప్రభుత్వాన్ని. మరి కనుక ఈ కూటమి ప్రభుత్వం ఏర్పరిచిన తర్వాత తీసుకుంటే ఈ 2 సంవత్సరాల్లో ఎన్ని రకాలుగా ఇబ్బంది వచ్చినా 1 రూపాయి ఎప్పుడైనా ఈ కూటమి ప్రభుత్వం మీకు పెట్రోల్ డీజిల్ ధరలు తెంపిందా? ఈరోజు ఆర్థిక ఇబ్బందులు అనేక రకాలుగా ఉన్నా ప్రజల మీద భారం మోపకుండా కూటమి ప్రభుత్వం సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉంది. దానిలో చిన్న మార్పు, కేవలం 2 సంవత్సరాల కాలంలో 3 రూపాయలు పెట్రోల్ డీజిల్ని పెంచడం జరిగింది. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం పెంచింది కాదు, రాష్ట్ర ప్రభుత్వం వాటాలో పెంచింది కూడా కాదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అందరం కూడా కట్టుబడి స్వాగతించాం తప్ప దాని మీద ఏమీ కూడా చంద్రబాబు తన పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చడానికే పదే వైసీపీ పైన, పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన అడ్డగోలు విమర్శలకు దిగుతున్నారని శ్రీకాకుళం జిల్లాలో ఆయన పర్యటనలో చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. చెత్త సంపద కేంద్రం ప్రారంభానికి సీఎం చంద్రబాబు రావడం విచిత్రంగా ఉందన్నారు. ఈ పేరుతో జిల్లాకు 2 ఏళ్లలో 3ోసారి వచ్చిన చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిపై, వైసీపీపై విమర్శలకే పరిమితమయ్యారని విమర్శించారు. శ్రీకాకుళం జిల్లా మీద చంద్రబాబుకు ఉన్న ప్రేమ చెత్త సంపద కేంద్రం ద్వారా తేట తెల్లమైందని దుయ్యబట్టారు. చెత్త సంపద కేంద్రం ఇనాగరేట్ చేయడానికి ముఖ్యమంత్రి గారు రావాలా? సింపుల్ క్వశ్చన్ ఇది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చంద్రబాబు గారు ఇది 3ోసారి జిల్లాకు రావడం. ఒకసారి ఇచ్చాపురం వచ్చారు. ఇచ్చాపురం వచ్చి ఆయన చేసినటువంటి ఘనకార్యం ఏంటబ్బా అంటే టీ పెట్టడం నేర్పించారు. ఆ రోజు 2ోసారి వచ్చారు మళ్ళీ మన జిల్లాకి. హెచ్ఆర్లో బుడగట్లపాలెం వచ్చారు. బుడగట్లపాలెం వస్తున్నప్పుడు మేము అందరం అనుకున్నాం మరి అది మత్స్యకార గ్రామం, జగన్మోహన్ రెడ్డి గారు హార్బర్ మంజూరు చేశారు, హార్బర్ పనులు ఏమైనా పరుగులు పెట్టిస్తారేమో అని మేము అందరం కూడా చాలా ఆశగా ఎదురు చూసాం. తీరా ముఖ్యమంత్రి గారు వచ్చి ఏమన్నారు, హార్బర్ పనులు ఆపించి వెళ్ళిపోయినారు 2ోసారి. ఈసారి 3ోసారి రావడం, 3ోసారి వస్తున్నారు కదా, ఏదో ఒక పెద్ద సంపద సృష్టించే కార్యక్రమాన్ని తీసుకొస్తున్నారేమో, ఈ జిల్లా ప్రజలు ఈ సంపద సృష్టిలో ఇతర జిల్లాలతో పోటీ పడి మొదటి స్థానంలోకి వచ్చేస్తారేమో అన్న ఆశతో ఎదురు చూస్తే 3ోసారి ఆయన తీసుకొచ్చినటువంటి పెద్ద ప్రాజెక్ట్ ఏంటయ్యా అంటే చెత్త సంపద కేంద్రాన్ని తీసుకుని రావటం జరిగింది. దీస్ ఆర్ ద 3 ప్రోగ్రామ్స్. ఇది వాస్తవం. ఇది ఎవడు అవునన్నా కాదన్నా రేపొద్దున ఎవరో ఒకరు మీడియా ముందుకు వచ్చి పిచ్చివాగుడు వాగినా దిస్ ఇస్ ద ఫ్యాక్ట్. ఈ జిల్లా మీద చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ప్రత్యేక ప్రేమ ఈ చెత్త సంపద కేంద్రం ద్వారా తేటతెల్లమైందని నేను ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ కూడా మనవి చేయదలుచుకున్నాను. చాలా ఆవేదనతో మాట్లాడుతున్నాను నేను. చంద్రబాబు గారు ఇంత తీవ్ర స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విమర్శించడానికి ఒకటే కారణం, పరిపాలనలో వైఫల్యం. పరిపాలనలో వైఫల్యాలని కప్పిపుచ్చుకోవడానికి, చేతకానితనాన్ని పక్కదారి పట్టించడానికి చంద్రబాబు గారు ఏ వేదికైనా సరే తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తూ ఉంటారు. డీజిల్ ధరలు, పెట్రోల్ ధరలు పెంచారు, దేశవ్యాప్తంగా పెంచారు అనుకుందాం. దేశవ్యాప్తంగా పెంచిన దేశంలో అత్యధిక రేటు పెట్రోల్ ఎక్కడుంది? మనందరం ఏమనుకుంటాం, మనం ఏ ఢిల్లీలోనో లేకపోతే హైదరాబాద్లోనో బొంబాయిలోనో ఎక్కడో ఉందేమో అనుకుంటాం మనం. కానీ కాదు, గుంటూరులో అత్యధికం దేశంలోనే. 113.5 రూపాయలు లీటర్ పెట్రోల్ గుంటూరులో. ఇది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. మీరు మీ అబ్బాయి పాదయాత్రలు చేసినప్పుడు పెట్రోల్ బంకుల ముందు నిలబడి సెల్ఫీలు, ఫోటోలు దిగి విమర్శించినటువంటి రోజులు మర్చిపోయారా అని నేను అడుగుతున్నాను. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ఎన్నికలకు ముందు చెప్పి ఇప్పుడు మోసం చేశారంటూ వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి మండిపడ్డారు.
కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలోనే అత్యధికంగా ఏపీలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని, ప్రజల మీద రోజుకు 10 కోట్ల భారం వేయడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా అన్యాయంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ఉన్నా సరే, ప్రపంచ యుద్ధం వచ్చినా సరే, ఎటువంటి పరిస్థితులలో కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచమని బీజేపీ అయితేనేమి, కూటమి నాయకులు అయితేనేమి చాలా గట్టిగా నొక్కి ఒక్కానించినారు. కానీ ఎలక్షన్లు అయిపోయిన వెంటనే డీజిల్ పెట్రోల్ రేట్లు పెంచుతున్నారు. ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, మనకు ఇరాన్ పైన వచ్చేటువంటి షిప్పులు కూడా ఇప్పుడు ఫ్రీగా వస్తున్నాయి. అయినా కూడా పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నారు. వాళ్ళు సరే, ఒక పక్క యుద్ధం ఉంది, మేము పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచుతున్నాము, ఇదంతా దేశానికి సంబంధించినది, ప్రపంచానికి సంబంధించినది అని చెప్తున్నారు. సరే, వాళ్ళ మాటే లెక్కలోకి తీసుకుంటారు. తర్వాత మన రాష్ట్రం, భారతదేశం మొత్తం మీద హైయెస్ట్ డీజిల్ పెట్రోల్ రేట్ ఉండేది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. 113 రూపాయలు, 113 రూపాయల 62 పైసలు పెట్రోల్ ఉంటే 101 రూపాయ 24 పైసలు డీజిల్ ఉంది. ఏ రాష్ట్రంలో కూడా మన తర్వాత హైయెస్ట్ 110 తెలంగాణ, లోయెస్ట్ వచ్చేసి 80 రూపాయలు ఉంది, 89 రూపాయలు ఉంది లోయెస్ట్. ఇంత భారతదేశంలోనే హైయెస్ట్ మన రాష్ట్రంలో ఉండడానికి కారణమైంది అది చెప్పాలి. ఎందుకంటే ఏ రాష్ట్రంలో లేని స్పెషల్ వ్యాట్ 4 రూపాయలు ఉంది మన రాష్ట్రంలో. అది ఏ రాష్ట్రంలో లేదు స్పెషల్ వ్యాట్. అది కాక రోడ్డు సెస్ అని ఒకటి ఉంది. రోడ్డు సెస్ మన రూపాయ, అంటే మొత్తం కలిసి 5 రూపాయలు ఇతర రాష్ట్రాల కంటే స్పెషల్ ట్యాక్స్లు వేసినారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.